మాట ఇప్పుడిప్పుడే వస్తుంది మాట. ఆయన కాలు ఇన్ఫెక్షన్ అయింది, పని లేదు. వెంకపేట హనుమంత్ టెంపుల్ ఎంటర్ చేస్తారు. శివరాత్రి లింగయ్య అక్కడ సైడ్ అప్పుడు బాగా కాలు నొప్పి 5 లక్షలు కాలు నొప్పి అయింది, ఇన్ఫెక్షన్ అయింది. అయినా కానీ పనికైంది, ఆయన అట్లా పని చేస్తుండే. చేసిన కదా సార్ ఆ మందులు వాళ్ళే కాలు పెట్టు కాగితాలు అన్నీ వేసి బిల్లు తీసుకొస్తే ఆయన ఊరికి ఎన్ని మాటలతో మంచి దవాఖానలో చూపించుకోపోవాలండి సార్. చక్కగా దవాఖాన మొత్తం సార్ వచ్చింది అంటే మళ్ళీ కర్మేర రాసిచ్చింది. కర్మేరలో ప్రైవేట్లో చూపించింది. అప్పు అయింది. అట్లా 3 లక్షల దాకా వర్తించలేదు సార్. అటు ఆరోగ్యశ్రీ కార్డు మీద అయితే మస్తు తిరిగింది, అయినా కానీ అది కాలేదు. బాగా అప్పు పెద్దయినా కూడా సంవత్సరం నడుపుతారు సార్. నేను టెక్స్టైల్ పార్టీలో వర్క్ చేస్తాను. అదే బతుకమ్మ చీర 2 నెలల కింద అది బయటపడ్డ తర్వాత 1 మంత్ బ్యాక్ చిన్న హోటల్ పెట్టించాను. నా బాబు చిన్న బాబు కాలికి ఇలా చూసుకుందామన్నా కూడా ఇప్పుడు మా దగ్గర ఏం లేవు. మొన్ననే మా కొడుకు 4 లక్షల దాకా అట్లా ఖర్చు ఉంది. ఇప్పుడు ఈ పని కూడా లేదు, చేసుకున్నామన్నా చిన్నకు జాబ్ షేర్ చేసుకున్నాను. నెల రోజులు సార్ హాస్పిటల్ పట్టుకొని ఉన్నాడు. 2 నెలల రోజులు బియ్యం తెచ్చిస్తాను, జాబ్ చేసేస్తాను అంటే ఇప్పుడు 15 రోజులు అయ్యాయి. జాబ్ చూసుకుంటానే పేరు, జాబ్ చూసుకుంటానే పేరు. జాబ్ లేదు సార్, జాబ్ దొరకలేదు. ఈమెతోటి బాగా ఇవ్వదు, కాలు నడవరాదు. అయ్యా 5 లక్షలు పని ఉంటే ఇది కాకపోతున్నా నెలకి ఎంత వస్తుంది? పని నడిచినప్పుడు వారానికి 1000 పెద్ద మనిషి కదా సార్, 1000, 1500 పంచ 1500 పెన్షన్ వస్తుందా? వీళ్ళ పెన్షన్ నెలకు 5,000 మందులు అయితే గవర్నమెంట్ మందులు వాడాయి. ఒకరోజు టాబ్లెట్ లేకపోయినా మళ్ళీ ప్రైవేట్లో తీసుకోవాల్సి ఆ 3 days ఉన్నా కూడా 1 lakh అడుగుతారు, 1,50,000 అడుగుతారు. నేను అన్ని చూసుకుంటాను, బాధపడదు, అన్ని చూసుకుంటాను. బాధపడదు అమ్మ, నువ్వు టెన్షన్ రాజీవ్నగర్లో ఉంటారు. అన్ని దగ్గరికి వచ్చింది. వెరీ వెరీ పథటిక్ సిచ్యువేషన్. ఆయన ఇద్దరు కొడుకు, మా లేడీకి ఏమో వాళ్ళ వైఫ్కి పెరాలసిస్ ప్రాబ్లం. ఆయన కూడా లాస్ట్ ఉపాధి లేకపోవడం వల్ల ఆయన కూడా పూర్తి కంప్లీట్లీ రిటైర్డ్ అని చెప్పాలి. పెద్ద కొడుకు ఉద్యోగం టెక్స్టైల్ పార్టీలో ఉన్న ఆయన కూడా పైన వచ్చా. పెద్ద కొడుకు చాయ్ హోటల్ ఆయన పెట్టుకుని ఆయన పడుతున్నాడు. చిన్న కొడుకు ఫార్మా కంపెనీలో హైదరాబాద్ కంప్లీట్లీ ఫ్యామిలీ షాటర్ ఉన్న ఒక ఇల్లు అది కూడా తాకట్టు పెట్టారు. 5 లక్షల రూపాయలు సిచ్యువేషన్. ఐ రిక్వెస్ట్ వాళ్ళ ప్రాసెస్ చేసి చెక్ ఏదో ఇచ్చేది ఇమీడియట్గా ఒక ప్రాసెస్ చేసి చేయాల్సింది. 6 lakhs ఇమీడియట్గా
తాగిన ఏదైనా అదన బిస్కెట్ అనేది షుగర్ డౌన్ అయిపోయి ఇదే పారాలసిస్ ఉంది కదా. కుర్చీల మీద కూర్చోబెట్టారు, కింద కూర్చోలేదా? గాలి వస్తుంది కదా, అక్కడ కూర్చోబెట్టారు. కలెక్టర్ గారికి మాట్లాడారు. కలెక్టర్ గారు ఏమన్నారంటే తక్షణ సాయం కింద కొంత సాయం చేస్తారు, ప్లస్ నేత కార్మికులకు ఒక 6 లక్షల రూపాయలు ఇస్తారు. దాంతో పాటు 2 అమ్మాయిల్లో ఎవరైనా చదువుకుని ఉన్నారు, ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఏదైనా చూస్తాను. ఇప్పుడు ఆయన వచ్చి కలుస్తాను, చేస్తాను, నేను చూస్తాను. నాకు కూడా ఏదైనా అబ్బాయికి అవునా పెద్ద కొడుకు ఆటల కొడుకు 4 లక్షలు పెంచారు వాళ్ళు మానసిక పరిస్థితి చూస్తా. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే నేను ఇద్దరు ఉన్నా కాబట్టి నేను కలవడానికి వచ్చి మీరు భయపడకండి, ఖర్చులు అవన్నీ మేము చూసుకుంటాం. పని చేయరా చిక్క పని ఎందుకంటే మీ కేవలం మీ ఖర్చులకు మీకు ఇప్పుడు అవసరాలకు మీరు వాడుకోండి. నేను మళ్ళీ వచ్చి కలుస్తాను, వాళ్ళ పిల్లల్ని మళ్ళీ వచ్చి కలుస్తాను. అయిపోయింది వాళ్ళ మీదే భారం పడుకుంటుంది. నీ వివరాలు తీసుకుంటా. రాయేశం గారు కానీ లేకపోతే బాలయ్య గారు ఉన్నారు, మీరు ఒకసారి వివరాలు ఇస్తున్నారు అక్కకి. అది మల్లికార్జున జిల్లాలో సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్ నగర్లో సిరిపురం లక్ష్మీనారాయణ గారు అనే ఒక నేత కార్మికుడు దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వారి కుటుంబాన్ని ఇప్పుడే పరామర్శించి వారి స్థితిగతులు తెలుసుకున్న తర్వాత నిజంగా కూడా బాధాకరమైన పరిస్థితి ఏమంటే 3 నెలలుగా ఉపాధి లేక, అదే సమయంలో తన భార్యకు కూడా పక్షవాతం రావడం, ఆరోగ్య సమస్యలు ప్రారంభం కావడం, పెద్ద కొడుకు కూడా టెక్స్టైల్ పార్కులో తను కూడా బతుకమ్మ చీరలు నేసే కార్మికుడు, తను కూడా ఉపాధి కోల్పోయి ఒక ఛాయ్ హోటల్ పెట్టుకోవడం, ఆ హోటల్ కూడా సరిగ్గా నడవకపోవడం, అదే సమయంలో చిన్న కొడుకు హైదరాబాద్లో ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగం కూడా పోవడం, సమస్యలన్నీ ఒకటేసారి చుట్టుముట్టే వరకు వస్త్ర వ్యాపార పరిశ్రమ ఈరోజు ఆర్డర్లు లేక, ఉపాధి లేక, పని లేక, మరి పని వెతుక్కునే పరిస్థితిలో అవస్థలు పడుతూ లక్ష్మీనారాయణ గారు ఈరోజు మరణించడం జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, రాజకీయంగా ఎన్నైనా ఉండవచ్చు, రాజకీయంగా ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ ప్రజలు మరణించే స్థాయికి వచ్చినప్పుడు, ముఖ్యంగా ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిలో వచ్చినప్పుడు తప్పకుండా మానవతా దృక్పథంతో స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. నేను రాజకీయ విమర్శలు చేయను, కేవలం మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది ఏమంటే దయచేసి సిరిసిల్లలోని నేతన్నలకు కానీ, రాష్ట్రంలోని నేతన్నలకు కానీ కడుపు నిండా ఉపాధి కలిగించండి. వారు రోడ్డున పడే పరిస్థితి గతంలో 2014 ముందుండే, తెలంగాణ వచ్చినాక ఆ పరిస్థితి పోయి నెలకు 15-20 వేల రూపాయలు గౌరవంగా కార్మికులు సంపాదించుకునే ఒక స్థితిని మేము తేగలిగినాం. దయచేసి వాళ్ళ ప్రతి పాలసీ మార్చాలి అనేదే ఒక విధానంగా పెట్టుకోకుండా మంచి జరిగితే ప్రజలకి దాన్ని కొనసాగించే ఆలోచన చేయండి. ఇక్కడ బతుకమ్మ ఆర్డర్లు, రంజాన్, క్రిస్మస్ ఆర్డర్లు, రాజీవ్ విద్యా మిషన్లో భాగంగా స్కూల్ యూనిఫామ్లు ఇవన్నీ ఇవ్వడం వల్ల దాదాపు సంవత్సరానికి 9 నెలల దాకా ఉపాధి దొరికిన పరిస్థితి. ఇవాళ అది ఒక్కటేసారి నోటికాడి ముద్దను గుంజుకున్నట్టుగా ప్రభుత్వం వ్యవహారం చేయడం అనేది ఎంతమాత్రం మంచిది కాదు. మేము ప్రతిపక్షంగా మీకు సలహాలు, సూచనలు ఇవ్వగలం, వారి తరఫున, కార్మికుల తరఫున కొట్లాడగలుగుతాం. కానీ అల్టిమేట్గా ప్రభుత్వందే బాధ్యత, వారిని కాపాడవలసిన బాధ్యత, వారు రోడ్డున పడకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వందే. వారికి తక్షణ సాయం కింద కొంత మా పార్టీ నుంచి ఏదో కొంత సాయం చేసినాం. కానీ కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడాను, వెంటనే నేతన్నలకు ఇచ్చే నేతన్న బీమా కార్యక్రమంలో వచ్చే డబ్బులు కానీ, లేదా ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఇచ్చే డబ్బులు కానీ వెంటనే ఇవ్వాలని, ఆ కుటుంబంలోని ఒక అబ్బాయి, చదువుకున్న అబ్బాయికి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి నేను కలెక్టర్ గారిని కోరినాను. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. తొందరలో ఇది జరిగేటట్టు చూడాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. దయచేసి మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి, ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు మాత్రం మీరు కూడా ప్రజల దృష్టికి తీసుకురండి, దాంతోపాటు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురండి. ప్రభుత్వం దృష్టికి కూడా ఇది ఎంత బలంగా మీరు తీసుకొని పోగలిగితే ఆ కార్మిక కుటుంబాలకు అంత లాభం జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో రాజకీయంగా నేను ఎవరిని నిందించడం లేదు, కేవలం వారికి తెలియకపోవడం వల్ల చేసి ఉండొచ్చు ఈ ప్రభుత్వం. ఇప్పుడైనా తెలుసుకొని తమ తప్పు సరిదిద్దుకొని కడుపు నిండా ఉపాధి కల్పించాలని
అన్నలేదు నేత అన్నలేదు కోరుతా ఉన్నారు. దయచేసి వారి మొర ఆలకించాలని ప్రభుత్వానికి నా హృదయపూర్వక